నాకు కొత్త కాంబినేషన్ చెప్పిండు. నేను చాలా కాంబినేషన్ ట్రై చేసిన, కానీ పచ్చి పులుసులో పాలకూర పప్పు చెప్పినప్పుడు నాకు కొంచెం భయమైంది, కానీ చాలా బాగుంది. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు బీ బైట్ ఛానల్. ఈరోజు వచ్చేసి కంటెంట్ ఏంటంటే, నాగోల్లో ఒక తిన్నంత భోజనం అని చెప్పేసి ఒక హోటల్ అయితే ఉంది. వెజ్ అండ్ నాన్ వెజ్ అయితే అన్లిమిటెడ్ ఇక్కడ దొరుకుతుంది మనకు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకాన్ ఆల్సో. సో ఇదైతే మనకు వచ్చేసి నాగోల్ మెట్రో స్టేషన్ ఉందా, మెట్రో స్టేషన్కి బ్యాక్ సైడ్, అంటే కొంచెం అంత ముందుకు వెళ్ళిపోద్ది ఇప్పుడు, కానీ బ్యాక్ సైడ్ వచ్చి టీవీఎస్ షోరూమ్ ఉంటుంది. దాని సైడ్కే తిన్నంత భోజనం అని చెప్పేసి బోర్డు ఉంటుంది. సో ఇక్కడ మనకు స్పెషల్ ఏంటంటే 80 రూపీస్కి వెజ్ ఉంటుంది, అన్లిమిటెడ్. ఎంత నేర్పించుకో ఎంత కర్రీస్ కానీ అన్నం కానీ. నాన్ వెజ్లో చికెన్ దమ్ బిర్యానీ నాన్ వెజ్లో ఉంటుంది 99 రూపీస్కి. 99 రూపీస్కి నాన్ వెజ్లో చికెన్ దమ్ బిర్యానీ. టేస్ట్ బాగుంటుంది అంటే ఇక్కడ చాలా మంది తిని చెప్పారు నాకు రివ్యూస్. సో అందుకే ఇక్కడ ట్రై చేద్దామని చెప్పేసి నాగోల్ గారి దగ్గరకు వచ్చేసినాం మేము. సో టేస్ట్ చేసి చెప్తా. ఇక్కడైతే మనకు టమాటా పప్పు, మసాలా ఉంటాయి, పచ్చి పులుసు కూడా ఉంది. పచ్చి పులుసు, పాలకూర పప్పు, అండ్ దీన్ని మా సైడ్లో అయితే సంథింగ్ ఏదో అంటారు, ఏమో అంటారు, బొంగులు, తిడితే బొంగులు అని. సో మా స్టవ్ కూడా విన్నాను. సో టేస్ట్ చూసి చెప్తాను. నేను తొక్కు అయితే టేస్ట్ చేస్తున్నా, టమాటా చెప్తాను. సో ఇట్స్ బీ బైట్, ఫస్ట్ బైట్. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. బాగుంది, నిజంగా టేస్ట్ చాలా బాగుంది. కొంచెం ఘాటు ఉంది, పప్పు అయితే వండుతున్నట్టు ఉంది, మరీ అంతా కూడా కాదు, నార్మల్ టైంలో కూడా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. అన్ని టైంలో అయితే ఎక్కువ అంత ఉండదు, కానీ ఈరోజు అసలు ఇది క్లోజింగ్ టైం నార్మల్ అయితే, మధ్యాహ్నం టైం కదా, సో అంత లేదు. తిన్నంత భోజనం బాగుంది, చేతులు నాకేసుకుంటున్నాం. ఆకలి మీద ఉన్నాము కానీ వంకాయ మసాలా తిన్నావా? బాగుంది. పాలకూర పప్పు కూడా బాగుంది. పాలకూర పప్పు ఇంకా బాగుంది. ఫస్ట్ వంకాయ మసాలా ట్రై చేద్దాం. నెయ్యి చారు కూరలు వెయ్యరా. నిజంగా వంకాయ చాలా బాగుంది, చాలా బాగుంది. గుత్తి వంకాయ ఇట్లా పెట్టుకొని తింటే కూడా చాలా మంచిగా. అంత తిరిగి వచ్చిన దానికి కడుపు భోజనం అయితే వర్త్. నెక్స్ట్ ఐటమ్కి వెళ్ళిపోదాం మనం. నేను పచ్చి పులుసు కూడా ఇప్పుడు వేసుకున్నాను. పచ్చి పులుసు కూడా సూపర్ ఉంది టేస్ట్. ఓకే, అది వస్తున్నాయి అన్ని ఐటమ్స్ కూడా. యాక్చువల్ నేను కూడా ఫస్ట్ టైం టేస్ట్ చేయడం, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. పప్పు కూడా బాగుంది. నేను నాకైతే పాలకూర పప్పు బాగా నచ్చింది, సూపర్ ఉంది. పాలకూర పప్పు మాత్రం సూపర్. వంకాయ మసాలా బాగుంది, దాని తర్వాత పాలకూర పప్పు స్వీట్ అనిపించింది. అది వంకాయ ఇది నచ్చుంది. వంకాయ కూడా కొంచెం స్వీట్ ఉంది, బాగుంది. పాలకూర పప్పు మాత్రం టేస్ట్. ప్రతి ఒక్క రైస్, ప్రతి ఒక్క ఐటమ్ అన్లిమిటెడ్. ఇది అని ఏం లేదు. బిర్యానీలో పీస్ గురించి నాకు, చికెన్ దమ్ బిర్యానీ పీస్ గురించి నాకు తెలియదు. మనం కనుక్కుందాం. ఇక్కడనే మన ఓనర్ కూడా ఉందాం అన్న, వాళ్ళకి అనుకుందాం. అయితే ఇప్పుడైతే పచ్చి పులుసు ట్రై అయితే చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్న అన్న ఓనర్ ఎవరైతే ఉంటారు వాళ్ళు నాకు క్రేజీ కాంబినేషన్ చెప్పారు. బాగుంటుంది అంట, నేను కూడా ఎప్పుడు తిండే. పచ్చి పులుసులకు పప్పు అంట. వాడే రైమింగ్, పచ్చి పులుసులకు పప్పు అంట. వేడి వేడన్నల్లో
నెయ్యి చారు కూరలు వెయ్యి బాగుంది. పచ్చిపులుసు కూడా ఘాటుగా బాగుంది. సో నాగోల్ వచ్చిన ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి టేస్ట్ చేసి వెళ్ళండి, చాలా బాగుంది. సో గైస్ మనం అయితే వచ్చేసి అయితే నాగోల్ పిల్లర్ నెంబర్ నాకు తెలియదు 845 కి లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది మనకు వెళ్ళేదారిలో, నాగోల్ వెళ్ళేదారిలో. సో తిన్నంత భోజనం అని చెప్పేసి బయటనే ఉంటుంది మనకు హోటల్, ఫేమస్ హోటల్. సో హైలైట్ ఏంటంటే అన్న నాకు ఈ కాన్సెప్ట్ అర్థం కాదు ఇప్పుడు. అన్లిమిటెడ్ బిర్యానీ తెలుసు, అన్లిమిటెడ్ వెజ్ ఏంటి, వెజ్ మీల్స్ ఏంటి అసలు? మనము తక్కువలో పెట్టాలి, పేదవాళ్ళ కోసం పెట్టాలని స్టార్ట్ చేసాము మనం 9 years బ్యాక్. అప్పుడు 40 rupees కి స్టార్ట్ చేసాము. 40 rupees కి ఇప్పుడు మెల్ల 80 rupees కి వచ్చింది. అన్లిమిటెడ్ బఫెట్ అనమాట. వైట్ రైస్, ఒక చట్నీ, పాలకూర పప్పు, ఒక ఆలు కర్రీ, సాంబారు, మజ్జిగ, రైతా, పాపడు, ఫ్రై ఉంటది. కానీ ఫ్రై చేయలేదు మాస్టర్ లేక. అండ్ అన్లిమిటెడ్ ఎంతైనా తినొచ్చు 8 rupees కి. అండ్ బిర్యానీ మాత్రం 100 rupees. మంచి పీస్ వస్తుంది. బాస్మతి రైస్ చాలా బాగుంటుంది. బ్రదర్ తిన్నాడు నాకు తెలిసి. ఎట్లా టేస్ట్ నేను అడుగుతున్నా. చాలా బాగుంది. నాకు కొత్త కాంబినేషన్ చెప్పిండు. నేను చాలా కాంబినేషన్ ట్రై చేసిన ఇప్పటికీ, వెజ్ లైనా కానీ నాన్ వెజ్ లైనా కానీ. కానీ పచ్చి పులుసులో పాలకూర పప్పు చెప్పినప్పుడు నాకు కొంచెం భయమైంది, కానీ చాలా బాగుంది. పాలకూర పప్పు, పచ్చి పులుసు, ఒక ఆమ్లెట్ వేసుకుంటే కాంబినేషన్ మస్తు ఉంటుంది. అన్న అట్లా చెప్పకన్నా నేను నాన్ వెజ్ కానీ రియల్ గా తక్కువ బడ్జెట్ లో ఫుడ్ చేయడం అనేది గ్రేట్ విషయం అసలు. కానీ దాంట్లో కూడా ఇంత మంచిగా తిండి ఇవ్వడం అనేది క్వాలిటీ కూడా చాలా బాగుంది. మనము రైస్ కూడా చాలా నీట్ గా ఉంటుంది అనేది. ఒకసారి నాకు డౌట్, ఎందుకంటే మేము బయట కొన్ని బిర్యానీలు ట్రై చేసినాము, అది కూడా ఫేమస్ అని. మన బిర్యానీలా ఎక్స్ట్రా పీస్ చేస్తారా? ఎక్స్ట్రా పీస్ వేయము, రైస్ అయితే పెడతాము. మళ్ళీ కావాలంటే మళ్ళీ ఒకవేళ పీస్ కావాలంటే మా వాళ్ళము అది ప్రేమతో అయితే పెడతాం బ్రో. ఒకటే చెప్తున్నా, ఫ్రాంక్ చెప్తున్నా. ఏదో రూపాయి చేసి మాట్లాడితే మనకు నచ్చదు. బ్రో తినాలి ఉంది, ఇంకో పీస్ ఏమంటే ప్రేమతో చేస్తాం. అంటే మనకి చార్జ్ ఏమైనా ఉంటుందా ఎక్స్ట్రా పీస్ కి? నేను చాలా మంది యూత్ కూడా చెప్తా, చాలా మంది పైసలు లేకుండా వచ్చి తినండి, ప్రాబ్లం ఏం లేదు. మీరున్న సిచ్యువేషన్ బట్టి బ్రో నా దగ్గర మనీ లేవన్నా నేను చాలా మంది పెడతారు. రోజు చెప్పే విధానం, మాట్లాడే విధానం బాగుంటే 100% పెడతాం. మనీ ఇంపార్టెంట్ అని కానీ అది మానవత్వం ఇంపార్టెంట్. మనం తింటాం, నాకు తినిపించడమే లైఫ్. ఇది మేకింగ్ ప్రాసెస్ కదా, నేను ఒకసారి అడుగుతున్నా, మీరు చెప్పుకోవచ్చో లేదో కానీ, బట్ మా వ్యూవర్స్ కి తెలియాలి కాబట్టి చెప్తున్నాం. ఏమన్నా బయట మసాలాస్ కానీ వాడడం? మా మదరే ఉంటుంది. మీరు ఇంతకుముందు వీడియోస్ కానీ మీరు వీడియోస్ వల్ల చూపిస్తే ఈరోజు మా మదర్ రాలేదు. మా మదరే మసాలాలు పెడుతుంది, అల్లం వెల్లిపాయ అండ్ పచ్చడి కూడా, రోడ్డు పచ్చడి మా మదరే చేస్తుంది. అయితే మార్నింగ్ వచ్చింది, ఇప్పుడు వెళ్ళిపోయింది. ఇంకోటి పచ్చడి కూడా చాలా బాగుంది. పచ్చడి చాలా బాగుంటుంది, నాచురల్ ఉంటుంది. అంటే ఏదో హోటల్లో తిన్నట్టు ఫీలింగ్ లేకుండా సింపుల్ గా వచ్చి ఒక పచ్చడి, ఒక పప్పు చాలు ఎనఫ్ గా. ఇంకొకటి లాస్ట్ క్వశ్చన్, బ్రాంచెస్ ఏమైనా ఉన్నాయా మన తిన్నంత భోజనంకి? చాలా మంది నా పేరు నేను 9 years బ్యాక్ పెట్టినా కదా, అప్పుడు తిన్నంత భోజనం అనే పేరే లేదు. పెట్టినాక చాలా మంది ఆ పేరు యూజ్ చేసుకుంటున్నారు. చేసుకున్నా పర్లేదు, వాళ్ళు సంపాదించుకోవడం కోసమే. అది పేరుని ఖరాబ్ చేయకుండా చాలు. అండ్ బ్రాంచ్ ఇది ఒకటే, నాగోల్ మెట్రో స్టేషన్ పక్కన ఉంటది. పిల్లర్ నెంబర్ 845 ఆర్టీ ఆఫీస్ పక్కన ఉంటది. 12 కి స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ 5 కల్లా క్లోజ్ అయిపోతుంది. ఓన్లీ లంచ్ ఉంటది. దగ్గరలో ఉన్న వాళ్ళు రండి, మనీ లేకుండా రండి. ప్రేమతో బ్రదర్ కూడా ఎత్తున్నా, బ్రదర్ వీడియోతో కూడా ఎత్తున్నా. ఎక్కువ హడావిడి లేకుండా. ఇదే రైస్ అయితే బయట 150-200 మనం తక్కువ బడ్జెట్ తో కొత్త కాన్సెప్ట్ తో రావాలని ఆల్మోస్ట్ 9 years అవుతుంది. థ్యాంక్ యూ. అండ్ సబ్స్క్రైబర్స్ కూడా చాలా థ్యాంక్ యూ. అండ్ బ్రదర్ కూడా ఆల్ ది బెస్ట్. బీ బైట్, సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బీ బైట్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్న.